సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ యాంకర్ రవి తెలుసు యాంకరింగ్ ద్వారా మంచి పాపులారిటీ ఆయన సంపాదించుకున్నారు. అయితే ఆయన ఈ మధ్య కాలంలో ఒక స్క్రిప్ట్ చేశారు ఒక షోలో. అయితే ఆ స్క్రిప్ట్ ఇటు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని, హిందూ దేవుళ్ళని కించపరిచే విధంగా ఉందని చెప్పేసి హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో యాంకర్ రవికి కూడా ఒక నేత ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఆడియో కాల్ ఇప్పుడు మొత్తం కూడా వైరల్ అవుతుంది. ఏ విధంగా చేస్తారు మీరు అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేయడం కూడా మనం చూసాం సార్. సో మరి ఇప్పుడు బయటకు వచ్చేట్టు రవి గారు కూడా సారీ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేస్తారు. సో ఏ విధంగా చూస్తారు సార్ ఇష్యూ, అసలు ఏం జరిగింది? అంటే ఆ స్క్రిప్ట్ కూడా డిలీట్ చేశారండి. ఇది బయటకు వచ్చిన కాల్ ఒకటే గానీ ఇంతకు ముందు కూడా కాల్స్ వచ్చినాయి వాళ్ళకి, సుడిగాలి సుధీర్కి ఇతనికి. ఓకే, వచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకు వచ్చిన గొడవ అనే ఉద్దేశంతో అది డిలీట్ చేశారు. డిలీట్ చేసిన తర్వాత సారీ చెప్పమని డిమాండ్. ఆ సారీ చెప్పాలా వద్దా అంటే మేము కళాకారులము అని చెప్పారు. అలాగే అంటే నందీశ్వరుడి ఈ కొమ్ముల మధ్యలోంచి చూస్తే ఆడపిల్ల కనిపించటం అనేది మా మనోభావాలను గాయపరిచింది అనేది ఆయన క్లెయిమ్. అయితే వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అదే షాట్ బావగారు బాగున్నారా అనే సినిమాలో ఉంది కదా, దాన్ని మేము రిపీట్ చేసాం. అది తప్పని ఎవరు చెప్పలేదు కాబట్టి మాకు తెలియలేదు, తప్పని ఆ రోజే చెప్పుంటే తెలుసుకునే వాళ్ళం కదా అని వీళ్ళు అభిప్రాయ ప్రకటన చేశారు. అంటే 20 ఏళ్ల క్రితం వచ్చింది అది అని కూడా చెప్పాడు ఈయన. 20 ఏళ్ళు అయి ఉంటుంది అని. మరి అప్పుడేదో చేశారని ఇప్పుడు మీరు చేస్తారా అని ఇలా మాట్లాడాడు ఆయన. సరే, ఇదంతా ఒక గొడవ జరుగుతోంది, ఎందుకు వచ్చినది అని చెప్పే ఉద్దేశంతో ఆయన సారీ చెప్పేశాడు. అయిపోయింది. ఈ సారీ చెప్పించడం అనేదే ప్రోగ్రాం. అంటే ఘర్షణ కోసం పడాలి అనేది కనిపిస్తోంది దీనిలో. అంటే ఈ పద్ధతిలో చూస్తే చాలా విషయాలు మనోభావాలను గాయపరచడం అనేది జరుగుతుంది. అందుకని అసలు హిందూ అనే పదం వాడటం కూడా మానేయటం బెటర్ ఏమో అనే పరిస్థితికి తీసుకెళ్తున్నారు. అంటే పౌరాణిక హాస్యం అనే ఒకటి ఉండేది, ఒక జానర్. ఈ పౌరాణిక హాస్యము అనేటువంటి జానర్లో ఎవరైనా సరే ఏదైనా ఎక్స్ప్రెస్ చేసే ఫ్రీడమ్ ఉండేది ఇదివరకు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదనేది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రిజిడ్గానే ఉండాలి. ఆ పేర్లు ప్రస్తావించడం కానీ మాట్లాడటం కానీ. ఇప్పుడు సినిమాల్లో ఒక విలన్ క్యారెక్టర్కి ఒక హిందూ పేరు పెట్టారనుకోండి, ఒక హిందూ విలన్ హిందువా అని మా మనోభావాలు గాయపడ్డాయంటే చేయగలిగింది ఏముంది? ఆ పేరు మార్చేయటం తప్ప, సారీ చెప్పడం తప్ప. అలాగే ఒక సినిమాలో ఒక వ్యాంప్ క్యారెక్టర్ వేసిన ఆవిడ బొట్టు పెట్టుకుని ఉంటే ఆవిడ హిందూ స్త్రీలా కనిపిస్తోంది ఆహార్యం ప్రకారం, కానీ ఆవిడ చేస్తున్న పని హిందూ సమాజాన్ని గాయపరిచేదిగా ఉంది అంటే ఏం చేయాలి? అంటే ఈ సమాజంలో లేనటువంటి మనుషుల్ని క్రియేట్ చేసి ఇంకేదో చేయాలి తప్ప క్రియేటివిటీ లేకపోతే కథలు రాయటము, ఇక్కడ జీవితాల గురించి మాట్లాడటము జరగకూడదు అనేది వారు చెప్తున్నారు. ఇక్కడ జీవితాల గురించి, ఈ జీవితాల్లో ఉన్న ఘర్షణల గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని మేము టార్గెట్ చేసి దాడి చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. వారి అభిప్రాయాన్ని గౌరవించి ఇకపై ఎవరూ కూడా వారి రచనల్లో కానీ వారి సినిమాల్లో కానీ హిందూ పేర్లు పాత్రలకి వాడకుండా ఉండటం మంచిది. అలాగే స్కిట్లు వేసేటప్పుడు కూడా హిందూ పౌరాణిక హాస్యం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండాలి. 20 ఏళ్ల క్రితం బావగారు బాగున్నారా టైంలో లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది చాలా కీలకమైన ప్రశ్న. అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే అప్పుడు హిందూ మతం ఉంది, ఇప్పుడు హిందుత్వ ఉంది. హిందూ మతం ఉన్న రోజుల్లో అది తప్పు కాదు, ఇది తప్పు, హిందుత్వాకి తప్పు. హిందుత్వాకి ఎందుకు తప్పు అంటే హిందుత్వ అనేది నిరంతరము హిందూ మతాన్ని ఎవరో ఏదో చేస్తున్నారు హీనపరుస్తున్నారు అనేది చెప్పడం ద్వారా మాత్రమే దీని బతుకుంది. ఇది జీవించాలంటే రోజు హిందూ మతం ప్రమాదంలో ఉంది అంటూ ఉండాలి. అది నిరంతర ప్రోగ్రాం. వాళ్ళకి కంప్యూటర్లు ఎలాగైతే ప్రోగ్రామింగ్ చేస్తారో వీళ్ళని కూడా అలా ప్రోగ్రామింగ్ చేసేసారు. ఆ విద్యుక్త ధర్మంలో భాగంగా వీళ్ళు రోబోట్ లాగా యాక్ట్ చేస్తున్నారు.
ఇది చాలా ప్రమాదకరమైన ట్రెండ్. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏదైనా జరగచ్చు. కాబట్టి భయపడిపోయి సరెండర్ అయిపోవడం బెటర్. భయపడాల్సిన సందర్భం ఉంది ప్రస్తుతం. కాబట్టి భయపడకపోతే ఏదైనా జరగడానికి, ఏది జరిగినా పర్లేదు అనుకొని ముందుకెళ్ళాలి. ఒకటి వాళ్ళని నిర్మూలించాలి, లేదు వాళ్ళ చేత నిర్మూలింపబడాలి, లేదంటే మౌనంగా పారిపోవాలి. ఈ 3 మార్గాలే ప్రస్తుతం దేశంలో ఉన్నాయి. అందుకని సాధ్యమైనంత వరకు ఆ మతం గురించి కానీ, లేకపోతే ఆ మత ప్రస్తావన కానీ, లేదు ఆ పేర్లు గురించి కానీ, లేదు వాళ్ళు ఏది వాడతారో దాని గురించి కానీ దూరంగా ఉండటం మంచిది. కొంతకాలానికి సమాజం ఎలా అయిపోవాలో అలా అయిపోతుంది. వీళ్ళు అనుకున్నట్టు సమాజం ఉండదు. సమాజంలో అనేక అంశాలు, ప్రతి అంశాన్ని వాళ్ళు ఇబ్బంది పెడతారు. ప్రతిదీ వాళ్ళ పరిధిలోకి తీసేసుకుని వాళ్ళు గాయపరిచేసుకుని మా సమాజం గాయపడింది అని చెప్పి ఈ దాడి ఎక్కడో చోట జరగాలి. ఇది నిరంతర కార్యక్రమం. ఈ దాడులు చేయటం ద్వారా వాళ్ళు న్యూట్రల్స్ని కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోగలిగారు. అంటే ఒక మేరకు విజయం సాధించారు వాళ్ళు దీని ద్వారా. ఇది దాదాపు ఆయన చెప్పిన 20 ఏళ్ళు అంతకంటే ముందు నుంచే జరుగుతోంది. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో బాగా రిఫ్లెక్ట్ అవడం మొదలుపెట్టింది ఓ 25-30 ఏళ్ల నుంచి. ఈ 25-30 ఏళ్ల ప్రయాణంలో మనం చాలా విషయాలు చాలా పద్ధతిగా నేర్చుకున్నాం. ఇప్పుడు వాళ్ళని ఏమీ మాట్లాడలేనటువంటి ఒక పరిస్థితికి తీసుకెళ్ళిపోయారు. ఎవరు ఏం చేసినా ముందుగా ఒకసారి అంటే వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు దొంగ నోటా కాదా అని వెరిఫై చేసుకోవడానికి ఎలాగైతే ఒక ప్రొసీజర్ ఉందో, వాళ్ళు కూడా నిజానికి ఒక సెన్సార్ ఆఫీస్ పెట్టేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. హిందూ సంఘాలన్నీ కూడా ఒక సెన్సార్ బోర్డు పెట్టేసుకుని, హిందూ సెన్సార్ బోర్డు అని ఒకటి, అలాగే ముస్లిం సెన్సార్ బోర్డు అని ఒకటి పెట్టి, క్రైస్టియన్ సెన్సార్ బోర్డు అని ఒకటి పెట్టి. ఎందుకంటే వీళ్ళ గొడవ ఎలా ఉంటుందంటే, మేము హిందువులవేనండి అంటే, పైగా అక్కడ కాన్వర్జేషన్లో మీరు హిందువులే కదా అన్నాడు ఆయన. లేదండి నేను ఇండియన్ని అన్నాడు ఆయన. ఇండియన్ అంటే హిందువు కాదా అన్నాడు ఆయన. అది అర్థం కాక ఇతను సరే హిందువునే అయితే అనే పద్ధతిలోకి వచ్చాడు. ఈ వచ్చిన సందర్భంగా ఆయన ఏమన్నాడంటే, నేను అల్లాని పూజిస్తాను, అందరినీ పూజిస్తాను అన్నాడు. ఈశ్వరుణ్ణి, శివుణ్ణి పూజిస్తాను, అల్లాని పూజిస్తాను, జీసస్ని పూజిస్తాను అన్నాడు ఆయన. అని రాజ్యాంగానికి ఒక మత స్వభావం లేదు కాబట్టి లౌకిక రాజ్యాంగం అని చెప్తున్నారు కాబట్టి నేను కూడా అలా లౌకికంగానే ఉంటాను అన్నాడు ఆయన. ఎవరు? యాంకర్ రవి. అంటే దానికి ఆయన రిప్లై ఏమిటి? మీరు ఇదే జోకులు ఇదే పద్ధతిలో ఇతర మతాల మీద కూడా ఎందుకు చెయ్యరు అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? మమ్మల్ని మాత్రమే కించపరుస్తున్నారు, వాళ్ళని కించపరిచే ధైర్యం లేదు. కించపరచడం కాదు, అది కించపరచటం అని వారు అనుకున్నారు. కించపరచాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పరిచి ఉండరు. నిజానికి బావగారు బాగున్నారోలో కూడా ఆ సన్నివేశం జస్ట్ అక్కడ ఒక చిన్న ఝలక్ ఇవ్వటానికి పెట్టిందే. గుడికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆయనకి తన పాత లవర్ కనిపిస్తుంది. ఇక్కడ వేరే దీని గొడవలో ఉంటాడు, అతను వేరే మిషన్లో ఉంటాడు. ఆ క్యారెక్టర్ కంగారుని జనాలకు చూపించి ఒక ఇంటర్వల్ బ్యాంక్ కోసం వాడుకున్నారు ఆ షాట్. దాన్ని పట్టుకొచ్చి అదేదో మతాన్ని కావాలని రెడిక్యూల్ చేసినట్టుగా, మత మనోభావాలు దెబ్బతిన్నట్టుగా ప్రొజెక్ట్ చేయటంలోనే వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థమవుతోంది. వీళ్ళు ప్రతి సందర్భంలోనూ అనే మాట ఇదే, ఎందుకు మీరు అల్లా గురించి మాట్లాడరు, ఎందుకు మీరు క్రిస్టియానిటీ గురించి మాట్లాడరు అని అంటారు. ఇది వాళ్ళ నిరంతర, అంటే ఇప్పుడు ఆ చేసిన వాళ్ళు హిందువులు కాబట్టి, వాళ్ళు రాసిన వాళ్ళు హిందువులు కాబట్టి వాళ్ళే సమాజంలో బతుకుతున్నారు. ఆ జీవితాల గురించి వాళ్ళకి తెలుస్తుంది. పక్క సమాజాన్ని తిట్టాలి అనే ప్రోగ్రాం లేదు కదా వీళ్ళకి. వీళ్ళ సమాజాన్ని తిట్టాలనే ప్రోగ్రాం కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు హేతువాదులో లేకపోతే మరొకటో నాస్తికులో కాదు. ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు కానీ, ఆ స్కిట్ చేసిన వాళ్ళు కానీ, వాళ్ళు క్యాజువల్గా చేశారు. పౌరాణిక హాస్యం అనేటువంటిది ఒకటి ఉంది మనకి. బాపు రమణలు కూడా పౌరాణిక హాస్యం రాశారు, కార్టూన్లు వేశారు.
రామాయణం మీద అలాగే భారతంలో కొన్ని ఘట్టాల మీద కార్టూన్లు వెయ్యని వాళ్ళు ఎవరు? వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఇప్పుడు నిలబెట్టి చంపేస్తామంటే ఏంటి పరిస్థితి? అందుకని భయోత్పాతం కలిగించే పద్ధతిలో, టెర్రరైజ్ చేసే పద్ధతుల్లో వీళ్ళకి వెళ్ళిపోయారు. ఈ టెర్రరైజ్ చేయటం అనేది ఈ లెవెల్లో మొదలైపోతే, అంటే ఒక టీవీలో ప్రసారమైన స్కిట్ని డిలీట్ చేసి ఆ యాంకర్ సారీ చెప్పే పరిస్థితి వచ్చేసిందంటే ఎందుకు వచ్చిన రిస్క్? ఇప్పుడు సపోజ్ ఇలా ఎందుకు మాట్లాడావని చెప్పి క్వశ్చన్ చేస్తే దండం పెట్టి సరెండర్ అవ్వడం తప్ప మార్గం లేదు. ఎందుకంటే మత ఉన్మాదము ఉన్నవారు వారు ఎలా బిహేవ్ చేస్తారో మనం చెప్పలేం. ఎలాగైనా బిహేవ్ చేయవచ్చు. వారికి ఒక ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు ఒకళ్ళ మీద రియాక్ట్ అయితే, వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళని నిర్మూలించే అవకాశాలు కూడా కలవు. అందుకని వాళ్ళ దృష్టిలో ఉండటం అంత మంచిది కాదు అనే ఉద్దేశంతో సరెండర్ అయిపోయి పారిపోవడం కంటే ఉత్తమం మరొకటి లేదు అనే ఉద్దేశం చాలా మందిలో ఉంది ప్రస్తుతం భారతదేశంలో. కావున అందులో భాగంగానే వారు కూడా తెల్లజెండా ఎగరేసి నేను ఈ దేశంలో ఉండాలి కాబట్టి, వారే అన్నారు ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం అనాలి, ఇలాంటివో గోడల మీద రాసేవాళ్ళు. ఈ దేశంలో ఉండాలంటే ఏం చేయాలో జాబితా గోడల మీద రాసేవాళ్ళు గతంలో, గాయత్రి పరివార్ ఇలాంటి పేర్లతో. అవన్నీ ఆ రోజుల్లో స్నాప్స్ తీసుకుని పెట్టుకుని అలా ఉంటే తప్ప దేశంలో ఉండే పరిస్థితి లేదు అనే విషయం గుర్తించి అలా ఉంటే బెటర్. అలా ఉండము అంటే ప్రమాదం ఎటువైపు నుంచి అయినా రావచ్చు, ఏదైనా జరగవచ్చు, మీ జీవితానికి థ్రెట్ డెఫినెట్గా ఉంటుంది. అందుకని ఎవరూ కూడా సాధ్యమైనంత వరకు వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయటం మంచిది. నేను ఆ మతం పేరు కూడా మాట్లాడు. వారికి దూరముగా ఉండుట శ్రేయస్కరము. ఆ ప్రాంతంలో ప్రమాదం పొంచి ఉంది కాబట్టి సినిమాలలోనూ అలాగే సాహిత్యంలోనూ అలాగే పేర్లు పర్సనల్ లెవెల్లో ఫ్రెండ్స్ పేర్లు చెప్పేటప్పుడు కూడా మీరు మీ ఫ్రెండ్ని ఎవరినైనా లేకపోతే మీకు అన్యాయం చేసినటువంటి వ్యక్తిని తిట్టాలి అనుకున్నప్పుడు అతని పేరు పెట్టి తిడితే అతని పేరు ఒక హిందూ పేరు అయితే కనుక మీరు నేరుగా ఆ పేరును అపహాస్యం చేసినట్టు అవుతుంది. కాబట్టి హిందువుల మనోభావాలు గాయపరచడమే అవుతుంది అది. అందుకని ఈ పేర్లు కూడా రద్దు చేసుకుని ఏబిసిడిలో లేకపోతే మరొకటో పేర్లుగా పెట్టుకోవడం మంచిది.